గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. టుడే మనము నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీస్ని చూద్దాం. అందరూ నర్సింగ్ ఆఫీస్కి సంబంధించిన వేకెన్సీస్ అనేసి అడుగుతూ ఉన్నారు. సో అందుకని మనం ఈ వీడియో చేస్తున్నాం. ఇది సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఇది లక్నో నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. ఇందులో మనము బ్యాక్లాగ్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇందులో మనకు జాబ్స్ అనేవి ఇస్తారు. SGPGI నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇది. సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూషన్. ఇందులో చాలామంది ట్రై చేశారు జాబ్స్ రావడానికి. బట్ కొంతమందికి మాత్రమే లక్ అనమాట. అంటే వాళ్ళు అటెంప్ట్ చేసే ఎగ్జామ్స్ని బట్టి, మార్క్స్ని బట్టి, స్కోర్ను బట్టి వాళ్ళకి పోస్టులు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కంప్లీట్గా బ్యాక్లాగ్కి సంబంధించిన పోస్టులు. సో ఇప్పుడు మనము డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ నోటీస్లో చూసినట్లయితే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ నంబర్. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నంబర్ కూడా ఇచ్చారు. 2023 నుంచి 24కు సంబంధించిన SGPGI లక్నో అండర్ ద బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ వేకెన్సీస్, తర్వాత కేటగిరీ ఆఫ్ క్యాస్ట్, టోటల్ పోస్టు, పే లెవెల్, గ్రూప్, ఈ విధంగా మనకు ఇచ్చారు. ఫస్ట్ నోటిఫికేషన్ నెంబర్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి 2025 to 26 ఇయర్లో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నెంబర్ ప్రకారం చూసినట్లయితే ఇక్కడ నర్సింగ్ ఆఫీస్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ పోస్టులు SC కేటగిరీకి అయితే 56 పోస్టులు, ST కేటగిరీలో 16 పోస్టులు, OBCలో అయితే 0 అనమాట. టోటల్ పోస్టులు ఈ 2025 to 26లో 1Mకు సంబంధించిన కోడ్ అనమాట. ఇందులో 72 పోస్టులు ఉన్నాయి. పే లెవెల్ వచ్చేసి 7 ఉంది. అవి కూడా గ్రూప్ బికి సంబంధించినవి. లెవెల్ ఆఫ్ పే అంటే మనకి 44.9,000 నుంచి 1,10,000 వరకు కూడా శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అన్ని అలవెన్సెస్ కలుపుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ స్టే చేస్తే మనకి హౌస్ రెంట్స్, తర్వాత స్కూల్ ఫీజెస్, కాలేజ్ ఫీజెస్, మన గ్రాసరీస్, ఎక్స్పెండిచర్స్ మొత్తం కలిపి మనకు 1,10,000 వరకు అరౌండ్ ఇస్తారనమాట. నెక్స్ట్ వన్, ఇంకొక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసినట్లయితే మనకి 1/2 2025 to 26. ఇందులో ఏంటి అంటే స్టినోగ్రాఫర్ పోస్ట్. ఈ స్టినోగ్రాఫర్ పోస్టులు అనేది మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అయితే ఇందులో తీసుకుంటారు. ఈ స్టినోగ్రాఫర్ వాళ్ళకైతే ఓన్లీ OBC కేటగిరీలో మాత్రమే ఒక పోస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులో చూసుకున్నట్లయితే మనము 1 పోస్ట్. లెవెల్ ఆఫ్ పే వచ్చేసి 4, అంటే మనకి 30 to 40 or 50,000 ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఇస్తారనమాట. ఇవైతే గ్రూప్ C కేటగిరీకి సంబంధించిన పోస్టులు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే కింద 1, 2, 3, 4 నంబర్ వైజ్గా ఇచ్చిన నోటిఫికేషన్లో చూసినట్లయితే ద CBT అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది అబోవ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ విల్ బి హెల్డ్ జాయింట్లీ విత్ ద రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ఫ్రెష్ వేకెన్సీస్. అంటే బ్యాక్లాగ్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రెష్గా మనకి ఇచ్చిన నోటిఫికేషన్ నెంబర్ 1/8/1/12 2025 to 26కు సంబంధించింది. ఇది మనకి 11/6/2025లో రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్లో ఉన్నవి బ్యాక్లాగ్కి సంబంధించి. అంటే ఇప్పుడు కొంతమందికి నియర్ బై పర్సంటేజ్కి వచ్చి ఆగిపోయి ఉంటారు జాబ్స్ రాకుండా, వాళ్ళని తీసుకుంటారనమాట. సో ఇక్కడ మనకి ఏమిచ్చాడు, ఫిల్ ద ఫస్ట్ బేసిస్ ఆఫ్ ఎ మెరిట్. ఫస్ట్ మెరిట్ బేసిస్ కింద, ఎందుకు అంటే ఇక్కడ CBT కండక్ట్ చేస్తున్నారు కదా, ఆ CBTని బేస్ చేసుకొని మెరిట్ బేస్గా జాబ్స్ వస్తాయి. దాంతోపాటు మళ్ళీ మనకి జూన్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ని బేస్ చేసుకొని బ్యాక్లాగ్కి సంబంధించినవి కూడా ఇందులో ఫిల్ చేస్తారనమాట. దాంట్లో కూడా మెరిట్ లిస్ట్ చూస్తారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ CBT ఎగ్జామ్ రాసిన వాళ్ళవి, తర్వాత బ్యాక్లాగ్ అంటే ప్రీవియస్ జూన్లో అప్లై చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వాళ్ళవి, ఆ మెరిట్ లిస్ట్, ఈ మెరిట్ లిస్ట్ రెండు కంపేర్ చేసి అయితే జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ కాలంలో చూసినట్లయితే ద డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ అయితే ఇచ్చాడు చూడండి, www.sgpgims.org.in. ఇది మెయిన్ వెబ్సైట్ ఆఫ్ ది SGPGకి సంబంధించిన నోటిఫికేషన్. సో ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇవి కూడా నంబర్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఓకే, డిపెండింగ్ అపాన్ దట్ పోస్ట్ యొక్క నీడ్ అనమాట. ఆ నీడ్ బట్టి వాళ్ళు ఇంక్రీజ్ చేస్తారు లేదా డిక్రీజ్ కూడా చేస్తారు. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి.
సో ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది లక్నోకు సంబంధించింది. ప్లస్ చాలామంది నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుందనేసి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్గా మీరు ఒక వెబ్సైట్ ఈ www.sgpj.in ఓపెన్ చేసి అందులో క్లియర్గా మొత్తం ఏదైతే నోటిఫికేషన్ ఉందో అవి డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చూడొచ్చు. సో అందుకోసం ఈ వేకెన్సీస్ అయితే మీరు ఒకసారి యూజ్ చేసుకోండి. కంప్యూటర్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో నర్సింగ్ ఆఫీసర్ ఆస్పిరెంట్స్ అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అక్కడే సెటిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇది కంప్లీట్గా గవర్నమెంట్కి సంబంధించింది. ఓకే, ప్లీజ్ షేర్ మై ఛానల్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకా నేను చాలా వీడియోస్ అయితే మీకు యూజ్ అయ్యేవి అంటే జాబ్కి సంబంధించినవి, నర్సింగ్ ఆఫీసర్కి, ఆర్ఆర్బీకి సంబంధించినవి అప్లోడ్ చేస్తుంటాను. అదేవిధంగా నేను ఆల్రెడీ ప్రీవియస్ ఆర్ఆర్బీ నర్సింగ్ ఆఫీసర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ చేశాను.